ఓం నమో వెంకటేశాయ. ఆండాళ్ తిరువడిగలే శరణం. పరమ పవిత్ర ధనుర్మాస శుభాకాంక్షలతో ఆధ్యాత్మిక విశేషాలకు స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. శ్రీవారి సన్నిధిలో రాపత్తు ఉత్సవాలు. శ్రీ మలయప్ప స్వామికి ప్రబంధ నీరాజనం. తిరుమలగిరిలో ధనుర్మాస ఉత్సవ వైభవం. పెద్దజీయర్ మఠంలో తిరుపావై పాసుర పఠనం. కపిలతీర్థంలో తెప్పోత్సవాలు. పుష్కరిణిలో శ్రీ కామాక్షిదేవి కటాక్షం. శ్రీనివాస మంగాపురంలో రోహిణి నక్షత్ర వేడుకలు. శ్రీ వేణుగోపాల స్వామివారికి తిరువీధి ఉత్సవం. తిరుమల దివ్యక్షేత్రంలో అధ్యయనోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ప్రతి ఏటా ధనుర్మాసంలో 25 రోజుల పాటు ఈ అధ్యయనోత్సవాలను నిర్వహించడం ఆనవాయితీ. వైకుంఠ ఏకాదశికి 11 రోజుల ముందు నుండి ప్రారంభమయ్యే ఈ ఉత్సవాల్లో తొలి 11 రోజులు పగల్పత్తు ఉత్సవాలు, తర్వాత 10 రోజులు రాపత్తు ఉత్సవాలు నిర్వహిస్తారు. ఈ నేపథ్యంలో ఈ నెల 23వ తేదీ నుండి రాపత్తు ఉత్సవాలు జరుగుతున్నాయి. ఈ సందర్భంగా సోమవారం రాత్రి శ్రీవారి ఆలయంలోని రంగనాయక మండపంలో పెద్దశేష వాహనంపై శ్రీదేవి భూదేవి సమేత శ్రీ మలయప్ప స్వామివారి ఉత్సవాలను వేంచేపు చేశారు. ఆపై టీటీడీ శ్రీ పెద్దజీయర్ స్వామి, శ్రీ చిన్నజీయర్ స్వామి, ఏకాంగి, ఆచార్య పురుషులు, శ్రీ వైష్ణవులు శ్రద్ధాభక్తులతో నమ్మాళ్వార్లు రచించిన తిరువాయుమొళి అనే దివ్య ప్రబంధాన్ని పఠించారు. తిరుమల దివ్యక్షేత్రంలో ధనుర్మాస ఉత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. ఆండాళ్ అమ్మవారు శ్రీవిల్లిపుత్తూరు క్షేత్రంలో పెరియాళ్వారుగా పేరుగాంచిన విష్ణు చిత్తులకు భూదేవి అంశగా సాక్షాత్కరించారు. శ్రీరంగనాథుడే తన భర్తగా భావించిన గోదాదేవి శ్రీకృష్ణ పరమాత్మను పవిత్ర ధనుర్మాసంలో కాత్యాయని వ్రతంగా ప్రసిద్ధి చెందిన తిరుప్పావి వ్రతంతో సేవించి తరించింది. ఆ భాగవతోత్తమురాలు లోకానికి అందించిన మధుర కృష్ణ భక్తి పారమాత్మికమైన తిరుప్పావి పాసుర పఠనంతో తిరుమల గిరులు పరిమళిస్తున్నాయి. ఇందులో భాగంగా సోమవారం ఉదయం శ్రీ పెద్దజీయర్ స్వామి వారి మఠంలో జియ్యంగార్ల పర్యవేక్షణలో ఏకాంగులు, ఆచార్య పురుషులు, శ్రీ వైష్ణవులు భక్తి ప్రపత్తులతో పాసురగానం చేశారు. నోత్తుచ్చువర్గం ఉహుహిన్రవమ్మనాయ్ మాత్తముం తారారో వాశల్ తిరవాదా నాత్తతుళాళ్ముడి నారాయణన్ நம்மாள் போத்த பறைதரும் புண்ணியனாள் பண்டொரு நாள் கூத்தத்தின் வாழ்விழ்ந்த கும்பகர்ணனும் கோத்து முனக்கே பெருந்துயில்தான் தந்தானோ ஆத்தவனந்தலுடையாய் வருங்கலமே ஏத்தமாய் வந்து இரவேலோரெம்பாவாய் திருப்படிகளே சரணம். ஸ்ரீயக்காந்தாய கல்யாண நிதயே நிதயேர்த்தினாம்
శ్రీవేంకటనివాసాయ శ్రీనివాసాయ మంగళం. తిరుపతి కపిలతీర్థంలో వార్షిక తెప్పోత్సవాలు ఆహ్లాదకరంగా జరుగుతున్నాయి. తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో 5 రోజుల పాటు జరిగే ఈ ఉత్సవాల్లో భాగంగా 4వ రోజైన సోమవారం సాయంత్రం శ్రీ కామాక్షిదేవి కపిలతీర్థం పుష్కరిణిలో తెప్పలపై విహరించారు. ముందుగా అమ్మవారిని నవరత్న ఖచ్చిత స్వర్ణాభరణాలు, దివ్య సౌగంధిక పుష్పమాలలు, పట్టు పీతాంబరాలతో దేదీప్యమానంగా అలంకరించి ఊంజల మండపంలో కొలువు తీర్చారు. అనంతరం వేదపారాయణం, మంగళ నాదస్వరం, గాత్ర కచేరీలతో ఊంజల సేవ నిర్వహించారు. ఆపై ఆహ్లాద శోభిత ఆధ్యాత్మిక వాతావరణంలో కపిలతీర్థం పుష్కరిణిలో శ్రీ కామాక్షిదేవికి తెప్పోత్సవ సేవ నయన మనోహరంగా సాగింది. తిరుపతికి సమీపంలోని శ్రీనివాస మంగాపురం శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో రోహిణీ నక్షత్ర వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా సోమవారం సాయంత్రం రుక్మిణీ సత్యభామ సమేత వేణుగోపాల స్వామివారి ఉత్సవమూర్తులను సర్వాలంకార శోభితంగా అలంకరించి తిరుచిపై వేంచేపు చేశారు. అనంతరం స్వామి అమ్మవార్లకు హారతులు అందజేసి మేళతాళాలు, మంగళ వాయిద్యాల నడుమ ఆలయ మాడవీధుల్లో తిరువీధి ఉత్సవాన్ని నిర్వహించారు. जनार्दना कृष्ण राधिकापते नन्दनन्दना कृष्ण रुक्मिणीपते जय जनार्दना कृष्ण राधिकापते नन्दनन्दना कृष्ण रुक्मिणीपते गरुडवाहना कृष्ण गोपिकापते शरणु मोहना कृष्ण प्रभो सद्गते जय जनार्दना कृष्ण राधिकापते नन्दनन्दना कृष्ण रुक्मिणीपते. తిరుపతి అలిపిరిలోని శ్రీ వెంకటేశ్వర సప్త గోప్రదక్షిణ మందిరంలో శ్రీ శ్రీనివాస దివ్యానుగ్రహ విశేష హోమం నిరంతరాయంగా కొనసాగుతోంది. పుట్టినరోజు, పెళ్లి రోజు, షష్ఠి పూర్తి, ఇతర శుభ సందర్భాలలో భక్తులు తమ మనోభీష్టాలు నెరవేర్చుకునే విధంగా శ్రీవారి ఆశీస్సులు మెండుగా లభించేలా టీటీడీ ఈ విశేష హోమ క్రతువును నిర్వహిస్తోంది. ఈ సందర్భంగా సోమవారం ఉదయం యాగ మండపంలో ఎస్వి వేద విశ్వవిద్యాలయం వైఖానస ఆగమ పండితుల చేత ప్రత్యేక వేదికపై శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామివారిని, శ్రీ సుదర్శన చక్ర తాళ్వార్లను కొలువు తీర్చి వైదిక పూజలను పూర్తి చేశారు. అనంతరం వేదమంత్రోచ్చారణల నడుమ మహాసంకల్పపూర్వకంగా శ్రీ శ్రీనివాస దివ్యానుగ్రహ విశేష హోమాన్ని నిర్వహించి పూర్ణాహుతి సమర్పించారు.
శ్రీకాళహస్తి మహాక్షేత్రంలో ఆది దంపతులకు ప్రదోష నందివాహన సేవ కనుల పండుగ జరిగింది. జ్ఞానప్రసూనాంబ సమేత శ్రీ వాయులింగేశ్వర స్వామివారి ఉత్సవమూర్తులను సకలాభరణ భూషితంగా అలంకరించి నందివాహనంపై వేంచేపు చేశారు. విశేషంగా హారతులు సమర్పించి మేళతాళాలు మంగళ వాయిద్యాల నడుమ స్వామి అమ్మవార్లకు అర్ధనారీశ్వరులకు నందివాహన సేవను సభక్తిపూర్వకంగా నిర్వహించారు. నమస్తే నమస్తే శ్రీకాళహస్తీశ్వరా, నమస్తే నమస్తే శ్రీవాయులింగేశ్వరా, నమస్తే నమస్తే శ్రీకాళహస్తీశ్వరా, నమస్తే నమస్తే శ్రీవాయులింగేశ్వరా, జ్ఞాన ప్రసూనాంబార్చిత ఓంకార గంగాధరా, జ్ఞాన ప్రసూనాంబార్చిత ఓంకార గంగాధరా, నమామి స్మరామి భజామి శంకరా. తిరుపతిలోని మిట్టవీధిలో నెలవైన శ్రీ ఆంజనేయ స్వామివారి ఆలయంలో ధనుర్మాసోత్సవాలు మంగళకరంగా జరుగుతున్నాయి. ఈ సందర్భంగా సోమవారం ఉదయం స్వామివారికి అభిషేక సేవ జరిగింది. స్వామివారి సన్నిధిలో అర్చకులు 1008 కలశాలను ప్రతిష్ఠించి పూజలు నిర్వహించారు. అనంతరం సంకల్ప పూజలతో స్వామివారికి వేదమంత్రోచ్చరణలు మంగళ వాయిద్యాల నడుమ కనుల పండుగ అభిషేక సేవ పూర్తి చేసి ధూపదీప నైవేద్యాలు నీరాజనాలు అందజేశారు. కడప జిల్లా దేవునికడప శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో రాపతు ఉత్సవాలు ఆగమ సంప్రదాయంలో జరుగుతున్నాయి. ఈ సందర్భంగా శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామివారిని భగవద్ రామానుజుల వారిని నమ్మాళ్వార్లను తిరుచుపై సర్వాలంకార శోభితంగా అలంకరించి కొలువు తీర్చారు. అనంతరం దివ్య ప్రబంధ పఠనంతో ప్రాకారోత్సవాన్ని నిర్వహించి ధూపదీప నైవేద్యాలు మంగళ నీరాజనాలు అందజేశారు. చిత్తూరులోని శ్రీకృష్ణ విలాస మందిరంలో ధనుర్మాస పూజలు వైభవపేతంగా జరుగుతున్నాయి. రుక్మిణీ సత్యభామ సమేత సంతాన వేణుగోపాల స్వామివారిని వర్ణమయ పుష్పమాలలు, స్వర్ణాభరణాలు, పట్టు వస్త్రాలతో నేత్రపర్వంగా అలంకరించి పూజలు చేశారు. అనంతరం ఉత్సవమూర్తులను ప్రత్యేకంగా వేంచేపు చేసి శ్రీకృష్ణ తులాభార ఘట్టాన్ని నిర్వహించారు. కడప నగరంలోని ఆకుల వీధిలో నెలవైన శ్రీ రాజరాజేశ్వరి దేవి ఆలయంలో హనుమద్ వ్రత మహోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఈ సందర్భంగా ఉపాలయంలోని శ్రీ వీరాంజనేయ స్వామివారి సన్నిధిలో ప్రత్యేక ఆరాధనలు జరిపారు. స్వామివారి ఉత్సవమూర్తిని స్వర్ణ మణిమయ రత్నాభరణాలు, పట్టు వస్త్రాలు, పరిమళ భరిత పుష్పమాలలతో దివ్యంగా అలంకరించి వడమాలలను సమర్పించి ఊంజల సేవ నిర్వహించారు. అనంతరం మహాసంకల్ప పూజలతో స్వామివారికి శాస్త్రోక్తంగా 1,00,000 తమలపాకులతో అర్చనాది కైంకర్యాలను నిర్వహించారు. అంజనాతనయుడైన హనుమంతుడు, అంజనాతనయుడైన హనుమంతుడు, రంజిత మతంగ పర్వత హనుమంతుడు, అంజనాతనయుడైన హనుమంతుడు, రంజిత
రంజిత మతంగ పర్వత హనుమంతుడు అంజనాతనయుడైన హనుమంతుడు. ఇప్పుడొక చిన్న విరామం. ప్రియ భగవద్ బంధువులారా, ఈ సువర్ణావకాశం మీకోసమే. రామకోటి తరహాలో గోవిందకోటికి టీటీడీ విస్తృత ప్రచారం. తిరుమల శ్రీవారి సాక్షిగా యువతలో ధార్మిక స్ఫూర్తికి సంకల్పం. సనాతన సంప్రదాయాలకు సామాజికోన్నతికి నిర్దేశకులైన యువతరంగానికి టీటీడీ కానుక. గోవిందకోటి లిఖించిన యువతకు కుటుంబ సమేతంగా శ్రీవారి బ్రేక్ దర్శనం. 10,01,116 సార్లు గోవిందనామాన్ని లిఖించిన వారికి శ్రీవారి దర్శనం. సనాతన ధర్మ వ్యాప్తి, చిన్నారుల్లో ధార్మిక విలువల పెంపునకు టీటీడీ శ్రీకారం. వినూత్న తరహాలో ధార్మిక ప్రచారం. గోవిందనామాన్ని లిఖించండి, గోవిందుణ్ణి దర్శించండి. ఓం నమో వెంకటేశాయ. గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద. ఆధ్యాత్మిక విశేషాలకు తిరిగి స్వాగతం. అనకాపల్లి జిల్లా ఉపమాకలోని టీటీడీ అనుబంధ శ్రీ కల్కి వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో ధనుర్మాసోత్సవాలు మంగళకరంగా జరుగుతున్నాయి. ఈ సందర్భంగా శ్రీదేవి భూదేవి సమేత శ్రీ కల్కి వెంకటేశ్వర స్వామి వారికి గ్రామోత్సవం వేడుకగా జరిగింది. విశేష అలంకార శోభితంగా వాహన సేవలో దర్శనమిచ్చిన స్వామి అమ్మవార్లను భక్తులు భక్తి ప్రపత్తులతో సేవించి తీర్థప్రసాదాలను స్వీకరించారు. సింహాచలం శ్రీ వరాహలక్ష్మి నృసింహస్వామివారి ఆలయంలో రాపతు ఉత్సవాలు ఆగమోక్తంగా జరుగుతున్నాయి. ఈ సందర్భంగా ఉభయ దేవేరుల సమేతంగా అప్పన్న ఉత్సవమూర్తిని సర్వాంగ సుందరంగా అలంకరించి పల్లకీపై ఆసీనును చేశారు. అనంతరం దివ్య ప్రబంధ గోష్ఠి, తిరుప్పామె పాసుర నివేదనలు సమర్పించి ఆలయ ప్రదక్షిణగా తిరువీధి ఉత్సవాన్ని నిర్వహించారు. కడప నగరంలోని శ్రీ రాజరాజేశ్వరి దేవాలయంలో శ్రీ వీరాంజనేయ స్వామివారికి అభిషేకం జరిగింది. అమ్మవారి సన్నిధిలో ఉపాలయంగా ఉన్న శ్రీ వీరాంజనేయ స్వామికి అభిషేకం జరిపారు. తొలుత గణపతి పూజ, కలశ ప్రతిష్ఠ, పుణ్యహవాచనం, కలశారాధన చేశారు. ఆపై రామబంటు శ్రీ ఆంజనేయ స్వామి వారికి పంచామృతాలు, సుగంధ పరిమళ ద్రవ్యాలతో అభిషేకాన్ని నిర్వహించారు. అనంతరం శ్రీ వీరాంజనేయ స్వామి వారికి వెండి కవచ ధారణ చేసి పూలమాలలు, తులసి హారాలతో అలంకరించి కర్పూర హారతులు సమర్పించారు. అవధారు చిత్తగించు హనుమంతుడు, అవధారు చిత్తగించు హనుమంతుడు, వీడే భువిలోన కలశాపుర హనుమంతుడు. చిత్తూరు జిల్లా ఐరాల మండలం పొలకలలో కొలువైన శ్రీ లక్ష్మీనారాయణ స్వామివారి ఆలయంలో స్నపనాభిషేకం జరిగింది. వైకుంఠ ఏకాదశి, ద్వాదశి వేడుకలను పురస్కరించుకుని అర్చకులు స్వామివార్లకు పాలు, పెరుగు, తేనె, నెయ్యి, కొబ్బరి నీరు తదితర సుగంధ ద్రవ్యాలతో అభిషేకం చేశారు.
ఆపై పసుపు మంచి గంధంతో స్నపనాభిషేకం జరిపి కర్పూర హారతులు సమర్పించారు. నారాయణతే నమో నమో నారాయణతే నమో నమో భవనారద సన్నుత నమో నమో నారాయణతే నమో నమో భవనారద సన్నుత నమో నమో. నంద్యాలలోని శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో ధనుర్మాసోత్సవాలు మంగళకరంగా జరుగుతున్నాయి. ఈ సందర్భంగా స్వామివారి మూలమూర్తికి ఆగమోక్తంగా స్నపన తిరుమంజనం నిర్వహించారు. అలాగే ఆలయ ప్రాంగణంలో ప్రత్యేక స్నానపీఠంపై శ్రీదేవి భూదేవి సమేతంగా శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామివారి ఉత్సవాలను కొలువు తీర్చి వైదిక క్రతువులతో స్నపన తిరుమంజనం నిర్వహించారు. అనంతరం స్వామి అమ్మవార్లకు ధూపదీప నైవేద్యాలు, కర్పూర నీరాజనాలు అందజేశారు. ఆదిమ పురుషుడచ్యుతుడచలుడనంతుడమలుడు ఆదిదేవుడి తడిపో హరి శ్రీ వెంకట విభుడు ఆదిమ పురుషుడచ్యుతుడచలుడనంతుడమలుడు ఆదిదేవుడి తడిపో హరి శ్రీ వెంకట విభుడు. పరమాత్మ మానవాళికి అందించిన మహత్తర జ్ఞాన సంపద భగవద్గీత. తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో నెల్లూరు శ్రీకృష్ణ మందిరంలో గీతా జయంతి ఉత్సవాలను ఘనంగా నిర్వహించారు. కడప నగరంలోని దత్త మందిరంలో గీతా జయంతి ఉత్సవాలను వైభవంగా నిర్వహించారు. ముందుగా భగవద్గీత గ్రంథానికి శ్రీకృష్ణ పరమాత్మకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం వివిధ పాఠశాలలు, కళాశాలల నుండి వచ్చిన విద్యార్థులు సామూహికంగా గీతా పారాయణం నిర్వహించారు. అనంతపురంలోని టీటీడీ కళ్యాణ మండపంలో గీతా జయంతి ఉత్సవాలను వేడుకగా నిర్వహించారు. నగరానికి చెందిన పలు పాఠశాలల నుండి తరలివచ్చిన బాలబాలికలు ఎంతో ఆసక్తిగా భగవద్గీతలోని శ్లోకాలను పఠించి నిర్వాహకుల ప్రశంసలను అందుకున్నారు. ఖమ్మంలోని రామకృష్ణ విద్యానికేతన్లో జరిగిన గీతా జయంతి ఉత్సవాల్లో చిన్నారులు ఉత్సాహంగా పాల్గొన్నారు. వివిధ పాఠశాలలకు చెందిన విద్యార్థులు విభాగాల వారీగా భగవద్గీతలోని శ్లోకాలను పఠించి తమ ప్రతిభను చాటుకున్నారు. నంద్యాల పట్టణంలోని శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి ఆలయంలో గీతా జయంతి ఉత్సవాలను ఘనంగా నిర్వహించారు. పలు పాఠశాలలోని చిన్నారులు ఈ సందర్భంగా శ్లోకాలను పఠించి నిర్వాహకుల ప్రశంసలు అందుకున్నారు. అలాగే పలువురు ఔత్సాహికులు సైతంగా గీతా శ్లోకాలను పఠించడం విశేషం. విశాఖపట్నంలోని జాతర గట్టుపై నెలవైన శ్రీ పంచముఖ ఆంజనేయ స్వామివారి ఆలయంలో స్వామివారికి విశేష ఆరాధనలు జరిపారు. పంచామృతాలు, పలు రకాల మంగళ ద్రవ్యాలతో పవనసుతుడికి అర్చకులు సంకల్పపూర్వకంగా అభిషేకాలను నిర్వహించారు. అనంతరం ఆకుపూజలతో సేవించి భక్తులకు తీర్థప్రసాద వితరణ చేశారు.
ఆధ్యాత్మిక విశేషాలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు మధ్యాహ్నం 1 గంటకు ప్రసారమయ్యే ఆధ్యాత్మిక విశేషాలలో మళ్ళీ కలుసుకుందాం. ఓం నమో వెంకటేశాయ.